ఒకసారి కూడా బస్సు ఎక్కలేదా అంటే ఒక్క రోజు కూడా ఎక్కలేదు ఆ బస్సు. చూసిండ్రు అసలు ఫ్రీ బస్ ఎక్కిన వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఏంది ఫ్రీ బస్ ఎట్లుందని? బాగానే ఉంటుంది. ఇక జాబులు చేసే వాళ్ళకు బాగున్నది. మా యాసంటోళ్ళకి కూలినాలు చేసుకునే వాళ్ళకి ఏమున్నదమ్మా? కొంతమంది ఏమంటున్నారు అంటే ఫ్రీ బస్ అవసరం లేదంటున్నారు, నిజమా? అవసరం అవు మరి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళకి అలవాటు. ఇప్పుడు ఆటోలు పోయేటోళ్ళు దాంట్లో బస్సులో పిరి వాడుతుంది, చేసుకున్న వాటి రావట్రి. మరి మేము ఇంటికి ఏడ ఉండాలో మేము చేయాలి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా 2500 ఆడపిల్లలకి అందరికి ఇస్తా అని రేవంత్ రెడ్డి అన్నారు. మరి ఇస్తున్నారు? రేవంత్ రెడ్డి ఎప్పుడు ఆడ వేయలేదు. ఆ భూముల పైసలే వేయలేడు. ఇక రేవంత్ రెడ్డి అంటాం. సరే చెప్పు, నీకు పెన్షన్ వస్తుందా? ఆ పెన్షన్ లేదు, షుగర్ ఉన్నది, బీపీ ఉంది, ఏం చేద్దాము? పింఛన్ వేయడు, ఆ భూముల పైసలు కూడా ఇయ్యడు. పెట్టుకోలేదా మీరు? పెట్టుకున్నా కానీ ఇస్తలేడు కూడా. ఇస్తున్నా అన్నాడు, అంతే ఇక కథ. 2000 పెన్షన్ వాళ్ళని 4000 పెన్షన్ చేస్తా అన్నాడు కదా. 5000 కూడా అంటాడు. ఇంకా కొన్ని దినాలు అయితే కూడా, ఇంకొన్ని దినాలు అయితే మళ్ళీ 10 ఏళ్ళు కూడా కాంగ్రెసే వస్తుంది, రేవంత్ రెడ్డి పరిపాలిస్తాడు అంటున్నారు. బాగుంటుంది. ఎట్లుంటది మరి రేవంత్ రెడ్డి పరిపాలన? నాకైతే ఏం నమ్మకం లేదమ్మా. ఎందుకు అట్లా? అంతే ఇక చూసి కేసీఆర్ వాడే న్యాయము. కేసీఆర్ ఏం చేసిండు అసలు? కేసీఆర్ ఏం చేసినా పేదవాళ్ళకు బీద వాళ్ళకు పింఛన్ చేసిండు, 2 రూపాయల దాకా బియ్యం చేసిండు, లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చిండు, అన్ని చేసిండు. మళ్ళా నిజంగా చేసిండు. నేను పరిపాలన పోయి రేవంత్ రెడ్డి పరిపాలన ఎందుకు వచ్చిందంట? వచ్చిందంటే రూపాయలు వస్తారు, ఇట్లా ఉన్నాయి వస్తారు, వచ్చిండు. ఇంకో 10 ఏళ్ళు వస్తాడు అంటారా రేవంత్ రెడ్డి? వస్తా ఏమో మరి, ఇక చెప్పలేము బెట. ఇక మనమేను నాకేం తెలుసు చెప్పు. ఇక కూలినాలు చేసుకునే వాళ్ళకు మీరేమంటారు? ఎవరు వస్తారు నెక్స్ట్? బీఆర్ఎస్ వస్తా, కాంగ్రెస్ వస్తా? ఏమో బెట, ఇక చెప్పలేను. అభిప్రాయం ఇక రావచ్చు. ఇక ఎవరు వస్తే బాగుంటాయి, మాకేమి ఇది లేదు. ఆయన వస్తే మంచిదే, సంతోషమే. ఈయన వస్తే సంతోషమే. కానీ బీద వాళ్ళని మాత్రం చంపరాదు కదా. పిరి బస్సులు పెట్టి ఏం లాభం? ఆడవాళ్ళకు యాడికి పడితే ఆడిపోతున్నావు అంటే, నేను పిరి బస్సు ఉన్నది, నేను యాడికి బెక్కైతే పోతా అంటాను. ఆడది మోగానికేమో ఆయన ఎదురగొడుతున్నారు, పోతున్నారు ఆడళ్ళు. మరి ఇంకేముంది ఆడ? అంతే కదమ్మా. సరే బిడ్డ, ఏమనుకోవద్దు.